కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. తెలంగాణ పథకాలకు ఇందిరమ్మ పేరు పెట్టొద్దంటున్న బండి సంజయ్ కేంద్ర మంత్రి అని మర్చిపోయి కార్పొరేటర్గా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమాన్ని తన గళంతో తీవ్రతరం చేసిన వ్యక్తి గద్దరని, ఇప్పటికైనా బండి సంజయ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన కేంద్ర మంత్రిగా అనుకుంటలేడు. ఆయన మున్సిపల్ కౌన్సిలర్ కరీంనగర్ అనుకుంటా. అరే బాబు, నువ్వు దేశానికి ఉన్నావు, ఏదైనా ఉంటే దేశాన్ని హితులు మాట్లాడు. గదర్ గారి మీద మాట్లాడడం, గదర్ గారు గతంలో చేసిన తర్వాత ఆయన డైరెక్ట్ నేరాలు లేదు, ఇండైరెక్ట్ నేరాల్లో ఉంటే ఉండొచ్చు. కానీ గవర్నమెంట్ మాఫీ ఇచ్చింది, గవర్నమెంట్ అయిపోయింది. ఆయనే ఒక మంచి గాయకుడుగా తెలంగాణ హీరో. ఆయన పాటలతోని తెలంగాణకు రావడానికి యువతల్లో, విద్యార్థి దశలో, లేబర్ దశలో, రైతుల్లో ఒక ఉత్సాహం పెంచిన మనగాడు ఎవరంటే ఆయనే గద్దర్. ఆయనకి నక్సలెట్టును మా నా వాళ్ళకు సంపేషను నీకు ఇయ్యమని నువ్వు ఎవడరా పోయి నువ్వు ఇవ్వకుంటే రేపు గవర్నమెంట్ మాది వస్తే మేము ఇస్తాం. ఆయనను పద్మశ్రీ ఇంకా పెద్ద అవార్డు ఇస్తాం మేము. నెంబర్ 2, ఇక మాది పెట్టకుంటే ఫోటోలు మేము ఇయ్యం, నువ్వు ఎవరు ఇచ్చేందుకు లేకుంటే మాది స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా రూపాయి ఇయ్యం. లాస్ట్ కేంద్రంకి అవుతుంది. ఇలా కేంద్రం నడుస్తుంది అంటే సౌత్ ఇండియా నుంచే నడుస్తుంది. మేము రూపాయి మా ట్యాక్స్ మా దగ్గరికి వెళ్ళి జిఎస్టీ కానీ లేకుంటే సెంట్రల్ ట్యాక్సెస్ ఎన్ని పోయినాయో, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, దాంతో రూపాయి మేము పోతే వాళ్ళు మాకు 30% బ్యాక్ ఇస్తున్నారు. 70 వాళ్ళే తీసుకుంటున్నారు. సౌత్ ఇండియానే. నార్త్ ఇండియాలో రూపాయి వస్తే 11 రూపాయలు కలిపి 12 రూపాయలు ఇస్తున్నారు. ఎవడు జాగిరి? మేము అడగమా? మా డబ్బులు పంచేందుకు మీరెవరు? లేకుంటే మాకు అవసరం లేదు సెంట్రల్ ఫండ్. మాకు మా